सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर मया देव परिपूर्णं ददस्तुते जानावाहनाति यजमानस्य राजकुल अनुकूलता सिद्ध्यर्थं यजमानस्य सकल व्यापार व्यवसाय राजकीय रंगेषु उन्नत पद अधिष्ठान योग्यता सिद्ध्यर्थं कालमुच्च हरणं सर्वव्याधि निवारणं समस्त पाप क्षेत्र మా పంచామృత कालग्रामे शिलावारे पापहारे विशेषतः प्रायश्चित्तं दिने दिने आरती समेत विरूपाक्षं देवता पंचामृत पादोदकं पावनं शुभं त्र्यंबकमिजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकवन्दनां मुच्चयमामृताय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. గౌరవమైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని విధాల స్థితికిపోయిన రాష్ట్రాన్ని ముందుకు పోయి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను ఈపూర్లోని విరూపాక్ష స్వామి టెంపుల్ని దాదాపు మా కుటుంబం మా నాన్నగారి పేరు నుంచి 72 సంవత్సరాల నుంచి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా అభిషేకం చేయించడం ఆనవాయితీ. నేను కూడా నాకు తెలిసినప్పటి నుంచి నేను కూడా వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఈ 72వ సంవత్సరం. ఈ టెంపుల్ పునరుద్ధరణ కూడా చేయాలని యాక్చువల్గా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అడగటం, దాని మీద మా కుటుంబం నుంచి మా పిల్లలు 25 లక్షల డొనేట్ చేశారు. దాని మీద టెంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా టీటీడీ 45 లక్షల వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. దాని మీద ఈ టెంపుల్ కూడా పునరుద్ధరణ జరుగుతుంది. గౌరవమైన శాసనసభ్యులు చంద్రమోహన్ గారు కూడా యాక్చువల్గా నాతో దాని విషయం డిస్కస్ చేశారు. ఆయన కూడా అడగటం జరిగింది. మీరు 72 సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఈ టెంపుల్ చేయమని వారు అడగటం, వారు ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకు యాక్చువల్గా చేయడం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల అందరూ సుఖ సంతోషంతో ఉండాలి మరొకసారి కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.